ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన మూవీస్ చూస్తారేంటి అని చెప్పేసి కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అహంకారం పెరిగిపోయి అధికార మదం తలకెక్కినట్టుగా ఉంది వాస్తవంగా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా కక్ష తీర్చుకోము, ఎవరి మీద కూడా రివెంజ్ తీర్చుకోము, ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడము, రాజకీయాన్ని ఒక సాంప్రదాయ రాజకీయంగా, ఓ మంచి రాజకీయంగా, ఎలాంటి దుర్భాషలు లేని రాజకీయంగా మారుస్తారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్న తరుణంలో ఇలాంటి నీచ నికృష్టులు కొంతమంది బయలుదేరి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వెంకటేష్ ప్రసాద్ దగ్గుపాటి ఇతని మీద గట్టిగా చర్య తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తుల వల్ల మన పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల వల్లే, వాళ్ళు మాట్లాడిన బూతుల వల్లే ఆయన అధికారం కోల్పోయాడు. ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి, తారతమ్యాలు లేకుండా మాట్లాడి అధికారం కోల్పోయింది మనం చూసి కూడా ఇవాళ వెంకటేష్ ప్రసాద్ లాంటి వ్యక్తి మా ఎన్టీఆర్ గారిని ఉచ్చనీచాలు లేకుండా చాలా ఘోరంగా తిట్టిన సంఘటన మమ్మల్ని కలిసివేస్తుంది. కాబట్టి దీనిపైన మీరు గట్టి చర్య తీసుకుని వెంకటేష్ ప్రసాద్ అనే ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను కదా, అతను ఏ షోలో అన్నాడో నాకైతే అర్థం కాలేదు. వాస్తవంగా అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. అతను సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాడు. అతను ఏందో, ఆ ఫ్యామిలీ ఏందో, మంచి సినిమాలు ఏందో, సేవా కార్యక్రమాలు ఏంటో ఆయన చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ రాజకీయాలలో ఉన్నటువంటి ఇలాంటి కొంత నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడడం మాత్రం చాలా దారుణం. నిజంగా చెప్తున్నా, ఇది ఒక సినిమా వాడిగా నేను కూడా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని మీరు సస్పెండ్ చేయండి, వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టండి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకొకటి సాహసించకుండా గట్టి చర్య తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు టీడీపీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పరిస్థితి ఎలా ఉండేదంటారు? ఖచ్చితంగా గట్టిగానే ఉండేదండి. ఎందుకంటే ఎవరు కూడా అలా మాట్లాడరు. మరి ఇతను ఎందుకు పోయే కాలం వచ్చి మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లా. అంతంత మాటలు అంటుంటే నాకు కూడా చాలా బాధేసింది విన్నా. నాకు నిజంగా దగ్గరలో ఉంటే కొట్టాలని అంత కోపం వచ్చింది. ఏమొచ్చింది? అతనికి ఇతనికి ఏం సంబంధం? వాడెవడు? ఒక ఎమ్మెల్యే, అతనికి అభిమానులు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంతమంది అభిమానులు ఉంటారు? నేను వాస్తవంగా నేను జనసేన ఒక కార్యకర్తని, పవన్ కళ్యాణ్ అభిమాని. నాకే ఎంత బాధేస్తుందంటే, నేనే ఎంత బాధపడుతున్నానంటే మరి ఎన్టీఆర్ అభిమానులు ఎంత బాధపడి ఉంటారు? కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అభ్యర్థన చేస్తున్నా, ఇలాంటి నీచులు దుర్మార్గులు పార్టీలో ఉండడానికి వీల్లేదు. వీళ్ళు చెదపురుగు లాంటి వాళ్ళు, పార్టీకి పట్టిన చెద లాంటి వాళ్ళు. ఈ చెదను మీరు తొందరగా వదిలిస్తే వాడికి బుద్ధి చెప్పేలాగా, వాడికి బుద్ధి వచ్చేలాగా కఠిన చర్య తీసుకుని ఈ చెదను మాత్రం మీరు వదిలించుకోవాలని కోరుకుంటున్నాను.